సాక్షి అని చెప్పేసి నేను మరి వాక్యంలోకి వెళ్తామండి. మరి ప్రభు పరిశుద్ధ నామంలో దేవుడు ఎంతగానో కాచి కాపాడారండి. మరి ఆరాధన పట్ల దేవుడు ఎంతగానో కృప చూపారు. మళ్ళీ ఆరాధన చక్కగా ఉంది. మళ్ళీ స్కూల్ పంపేద్దాం అనుకున్నానండి. మరి అనుకునేలోగే మళ్ళీ తనకి మళ్ళీ యూరిన్ ఇన్ఫెక్షన్ అని చాలా ఇన్ఫెక్షన్ అయ్యి చాలా ఇబ్బంది పడ్డది. మళ్ళీ ఒక వన్ వీక్ అంతా మెడిసిన్స్ మళ్ళీ వేయవలసి వచ్చిందన్నమాట. మరి ఆ బిడ్డ కోసం మీరు ఆరాధన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. మరి స్కూల్కి అయితే ఇంకా పంపించలేదు, ఇంకా తగ్గలేదు. మరి మీ ప్రార్థనలన్నీ ఉన్నాయండి. మరి అందరూ ప్రార్థన చేస్తున్నారు ఆ బిడ్డ కోసం మంచి ఆరోగ్యం దేవుడిచ్చేలాగా. మరి ఆ బిడ్డ కోసం ఆరాధన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మరి చిన్న సాక్ష్యం మరి దేవుడి దించిన గాక. మరి ఆ విషయాలు మీకు చెప్పి మరి కొన్ని మాట్లాడి నేను ఈ అంశం గురించి ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే ఆ విషయమే నేను ప్రార్థించుండగా నేను ఈ వాక్యాన్ని విన్నాను అనమాట. ఈ వాక్యాన్ని విన్న వాక్యాన్ని మీకు మరొకసారి చెప్పాలనుకుంటున్నాను. నేనేమి సొంతంగా రాసుకోను, కానీ విన్న వాక్యాన్ని జాగ్రత్తగా చెప్తాను అనమాట. మరి ఏంటి అంటే ఆ విషయం ఏంటంటే కొన్ని విషయాలు భలే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు కదండి. ఆదివారం ఆరాధనకి ఎందుకు వస్తూ ఉంటామండి మనం? దేవుని ఆరాధించుకోవడానికి, పాటలు పాడడానికి, దేవుని ఆరాధించుకోవడానికి, ఇంకా ఏం చేస్తామండి? సాక్ష్యాలు చెప్పుకోవడానికి వెళ్తాం. దేవుడు చేసిన కార్యాలు సాక్ష్యం చెప్పాలనుకుంటాం, దేవుని ఆరాధించాలనుకుంటాం. తర్వాత ఏంటండి? వాక్యం వినాలనుకుంటాం. ఎందుకు వినాలనుకుంటామండి వాక్యం? చెప్పాలి. ఎందుకు వినాలనుకుంటామండి వాక్యం? దేవుడు మనతో మాట్లాడతారు కదండి. ఏదో బాధతో వెళ్తాం కదండి, ఏ బాధ లేదు, చక్కగా వచ్చేసి వాక్యం వినేద్దాం అనుకుంటారు ఎవరైనా? ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని అడిగితే లేదమ్మా ఏదో దేవుడు ఈ విషయంకి నాతో మాట్లాడాలి అందుకే వచ్చాను అన్న వాళ్ళు ఉంటారు కదండి. ఏదో ఒక విషయం ద్వారా దేవుడు మాట్లాడతారు వాక్యం ద్వారా, అందుకే వెళ్తూ ఉంటాం. మరి అలా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు చక్కగా. మరి కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందామండి. మన జీవితంలో బాగా ఇంపార్టెంట్ ఏంటండి? పాటలు పాడుతూ ఉంటాము, వాక్యం వింటూ ఉంటాము, ఆరాధన చేస్తూ ఉంటాము, ఇంకా అన్నిటికన్నా రోజు చేసేది ప్రార్థన కదండి. దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకండి ప్రార్థన? వాక్యం అయితే అప్పుడప్పుడు వింటూ ఉంటాం కదండి, పాటలు కూడా అప్పుడప్పుడు పాడుతూ ఉంటాం అంతే కదండి. రోజు పాడేస్తాం ఇంట్లో కూర్చొని, రోజు ఒక 5-6 పాటలు పాడగలుగుతామంటారా? కానీ ఒకటి మాత్రం చేయగలుగుతాం, ప్రతి క్షణం చేయగలుగుతాం కదండి. సమయం ఎప్పుడు దొరికితే ఆ సమయంలో చేయగలిగేది ఏంటండి? ప్రార్థన కదండి. ఈ ప్రార్థన మీద కొన్ని విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను అనమాట. అసలు ప్రార్థన అంటే ఏంటి? ఆ దేవుడితో సంబంధం మాట్లాడడం కదండి. దేవుడితో ఎలా ప్రార్థన చేస్తాం మనం? మామూలుగా ప్రార్థన చేస్తామంటారా? ఏసయ్యా అది అయిపోవాలి అంటామంటారా? ఎలా చేస్తాం మనం ప్రార్థన చేసినప్పుడు? మామూలుగా చేసేస్తామంటారా? దేవుని ఏం చేస్తామండి? మన అవసరాలన్నీ ఎవరిని అడుగుతాము? ఇది కావాలి, కార్యం చేయాలని ఎవరిని అడుగుతాము? ఎలా అడుగుతామండి? వేడుకుంటాం కదా, రిక్వెస్ట్ అంటారు కదా, వేడుకుంటూ ఉంటాం. మామూలుగా అడిగేస్తామంటారా? ప్రార్థన అనేది మామూలుగా చేసేసుకుంటామంటారా? లేదు, దేవుని బతిమాలేస్తాం కదండి, రిక్వెస్ట్ చేసేస్తాం, బతిమాలేస్తాం కదా. దేవుడా నాకు కావాలి అని అడుగుతాం. కొన్ని విషయాల్లో దేవుడా ఈ కార్యం చెయ్యండి అని అడుగుతాం కదండి. అది ఎలా ఉంటుందండి? రిక్వెస్ట్ కదా, వేడుకోవడం. తెలుగులో వేడుకుంటాం కదండి, చాలా వేడుకుంటాం. ప్రభా ఇది చెయ్యాలి, ప్రభా ఈ కార్యం చేయాలి ప్రభా అని ఏం చేస్తూ ఉంటామండి? వేడుకుంటూ ఉంటాం కదా. మరి అలాగా వేడుకుంటూ ఉంటాం. నేను ఈ వాక్యం విన్నప్పుడు ఆయన చెప్తా ఉన్నారన్నమాట. ఏంటి వేడుకుంటాం అంటే, ఎలా వేడుకుంటాం అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నారన్నమాట. వాళ్ళ ఇంట్లో పనిచేసే అమ్మాయి అడుగుతూ ఉంటుందంట, అయ్యా డబ్బులు కావాలి, కొంచెం జీతం ఇచ్చినా ఎప్పుడైనా ఏదైనా అవసరం అయితే వచ్చి అడుగుతూ ఉంటుందంట చాలా చక్కగానే. అడిగినప్పుడు ఈయన ఏం చేస్తూ ఉంటారంట? డబ్బులు ఇచ్చేస్తూ ఉంటారంట. వాళ్ళ వైఫ్ అన్నారంట, అంత మాల డబ్బులు అడుగుతుంటే నువ్వు ఎలా ఇచ్చేస్తున్నావు, ఈసారి ఇవ్వద్దు అని చెప్తా, సరేలే ఈసారి నేను ఇవ్వనులే అని చెప్పేసి మళ్ళీ ఆ అమ్మాయి వచ్చి డబ్బులు ఏమన్నాయ్యా, ఇలా కావాలయ్యా, ఇది పరిస్థితి అయ్యా అన్నప్పుడు, సరేనమ్మా నేను ఇవ్వను కానీ అమ్మగారిని అడగండి, ఆ అమ్మగారు ఇస్తారు, ఒకసారి అమ్మగారిని అడగమ్మా అన్నారంట. వెళ్ళి మరి అమ్మగారిని అడిగినప్పుడు అమ్మగారు వెంటనే 500 తీసి ఇస్తారంట. ఎప్పుడు ఈయన ఎంత ఇస్తారంట? 200 ఇస్తారంట. 200 ఏదో అవసరం ఉంటుంది కదా అని 200 ఇస్తారంట. అలాంటిది ఆయన ఏం చేశారంటండి, 500 ఆవిడ ఏం చేసిందంటే 500 అదేంటి నన్నేమో ఇవ్వద్దన్నావు, నువ్వేమో 500 నన్ను 200 ఇస్తేనే తిట్టావు, నువ్వు 500 ఇచ్చావంటే ఆవిడ అంతలాగా రిక్వెస్ట్గా అడిగే విధానం అన్నమాట. చాలా బాగా నచ్చింది. పాప ఏ బాధలో ఉందో తను అడుగుతున్న విధానంలో నాకు బాధ అనిపించింది, ఇచ్చేవాళ్ళనిపించింది, అందుకే 500 ఇచ్చేసానని అన్నారంట. అంటే మనం కూడా దేవుని దగ్గర ఎలా అండి అడిగే విధానం. కానీ మనం ఎన్ని వేసాలు వేసి ఎంత అలా అడిగినా దేవుడికి కొన్ని
ఒకవేళ అది యాక్టింగ్ అయినా ఏమైనా ఆయనకు తెలియదు అంటారా? తెలిసిపోద్ది కదండి. కానీ ఆయన్ని ఎలా అడగాలండి? చాలా రిక్వెస్ట్తో, వేడుకతో వేడుకోవాలి, ఆయన మొరపెట్టాలి. ఎలా అడగాలి? మనసులో ఏదైనా ఉద్దేశం ఉంచేసి అడిగితే ఆయన ఇచ్చేస్తారంటారా? చాలా కష్టం కదండి. ఈ అడిగే విధానం చాలా విధానంగా ఉంటుంది కదండి. అడుగుతాము, అడిగిన వెంటనే ఒకవేళ ఇవ్వకపోతే ఒకటి నాకు అనిపించింది, 2 రకాల ప్రార్థనలు ఉంటాయి కదండి. ఏంటా 2 రకాల ప్రార్థనలు అంటే, అడగగానే జవాబు వచ్చేస్తుంది కదండి. జవాబు వచ్చేసిందంటే ఏమవుతుంది? ఖచ్చితంగా దేవుని విడిచిపెట్టేస్తాం, దేవుని మర్చిపోతాం. జవాబు వచ్చేస్తే దేవుని మర్చిపోతామండి. ఒకవేళ జవాబు రాలేదనుకోండి, ప్రార్థనకి ఆన్సర్ రాలేదనుకో, దేవుని విడిచిపెట్టేస్తాం. కరెక్టే కాదండి? ఒకవేళ దేవుడు జవాబు ఇచ్చేస్తే ఆయన మర్చిపోతాం, ఆయన కార్యం చేస్తే మర్చిపోతాం కదండి. ఒకవేళ ఆయన జవాబు ఇవ్వలేదనుకో, ఇంక దేవుడిని విడిచిపెట్టేస్తాం కదా. ఇలా జరుగుతూ ఉంటాయి. జరగలేదంటారా? చాలామంది ఇలా చేస్తూనే ఉంటారు కదా. ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. కానీ మన బైబిల్లో చూసినట్లయితే యోబు గారిని చూద్దాం. యోబు గారిని మనందరికీ తెలుసు కదండి. నేను రిఫరెన్స్లు ఏం తీసాను కానీ మామూలుగా చెప్పేస్తున్నాను. యోబు గారిని చూసినట్లయితే యోబు గారు ఎలా చేసేవారంట ప్రార్థన? యథార్థంతో చేసేవారు. ఏట్ల కోసం ప్రార్థన చేసేవారండి ఆయన? వారి కుటుంబం కొరకు, ఆయనకున్న యావత్తు ఏముందో, ఆస్తుందో ఏముందో అన్నిటి కొరకు ఆయన ప్రార్థించేవారు కదండి. వారి కుటుంబం కొరకు ప్రార్థించేవారు, ఆయన బిడ్డల కొరకు ప్రార్థన చేసేవారు కదండి. మరి చేసినప్పుడు ఆయన జీవితంలో సమస్య వచ్చినప్పుడు ఏమైందండి? సమస్య వచ్చినప్పుడు అన్నీ ఉన్నాయా ఆయన జీవితంలో? ఆయన ఆస్తుందా? లేదా ఆయన పిల్లలు ఉన్నారా? ఏముందండి? ఆయనకి అన్నీ కోల్పోయారు. అయినప్పటికీ ఆయన దేవుని విడిచిపెట్టేశారంటారా? విడిచిపెట్టలేదు కదండి. ఆయన ప్రార్థన ఎలా ఉందండి? యథార్థంగా ఉంది. దేవుని విడిచిపెట్టినట్టుగా లేనట్టుగా మనం చూస్తాం కదండి. అలాగే మన జీవితాల్లో కొన్ని అనుకుంటాం, ఈ కార్యం చేస్తే, ఉద్యోగం వస్తే ఇలా చేస్తాం, లేకపోతే బిడ్డలు కలిగితే దేవునికి పిల్లల్ని ఇచ్చేవాళ్ళని అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదండి. నేను ఇది చూశాను చర్చిలోనమాట. 2 కుమార్తెలు కలిగినప్పుడు, మొదటి కుమార్తె కలిగినప్పుడు చాలా రోజులకు దేవుడిని అడిగింది. ఆవిడ చాలా ప్రార్థన చేసింది, దేవుని అడిగినప్పుడు కుమార్తె ఇచ్చినప్పుడు మా అమ్మాయిని తీసుకొచ్చి ఎన్నో సంవత్సరంలో 11వ సంవత్సరంలోనే ఎప్పుడో దేవునికి అప్పగించారు. ఏమంటే తిన్ని దేవునికే ఇస్తున్నామండి, దేవుని పరిచర్యకి అమ్మాయిని వాడబడాలి కాబట్టి దేవునికి ఈ అమ్మాయి చెందుతుందని చెప్పేసి సాక్ష్యం చెప్పారు ఆ తల్లి. చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు, నాకు కానీ స్వాతికి కానీ అప్పట్లో అర్థం కాలేదు. ఇచ్చేయడం అంటే ఏంటి? ఒకవేళ ఇంక దేవుడు అంటే ఇంక చర్చిలోనే ఉంటుంది అంటారా, లేకపోతే ఫాస్టర్ గారికి ఇచ్చేసినట్ట? మాకు ఆ టైంలో, ఇది ఒక 15 సంవత్సరాల క్రితం విషయం అన్నమాట. ఆ టైంలో మాకు అర్థం కాలేదు ఇచ్చేయడం అంటే ఏంటంటే. మాకు మొదట్లో అర్థం లేదు. తర్వాత తను పరిచర్య చేయడం, దేవుడి పరిచయంలో ఇవన్నీ తొడ్డము, క్లీన్ చేయడము, లేదా ప్రభు బలకు సంబంధించిన ఇవన్నీ తీసుకురావడం, కడగడము, ఇవన్నీ పరిచర్యలో పాటల్లోనే ఉండేది. ఓహో, ఇవ్వడం అంటే, ఇచ్చేయడం అంటే పూర్తిగా ఏంటి పట్టుకెళ్ళిపోవడం కాదు. కానీ ఆ అమ్మాయిని దేనికేంటి ఉపయోగించేవారుగా? దేవుని పరిచర్యకే. మరి చక్కగా చదువుకుంది, చక్కటి జాబ్ వచ్చింది. తర్వాత ఏమైందండి? జాబ్ వచ్చిన తర్వాత దేవునికి దూరం అయింది. వేరే చోటుకి వెళ్ళడము, మళ్ళీ వేరే విషయాలకు వెళ్ళడం, ఇలా అయింది. మరి దేవుడికి ఇవ్వడం అనేది మధ్యలోనే ఆపేయడం అంటారా? మధ్యలోనే విడిచిపెట్టడం అంటారా? ఏదైనా వచ్చినప్పుడు కానీ, ఒకవేళ ఏదైనా అవకాశం వచ్చింది తనకు, వచ్చి ఉద్యోగ నిమిత్తమే బయటకు వెళ్ళింది, మరి అక్కడ కూడా తను ఎలా ఉండాలండి? దేవునికి అప్పగించిన బిడ్డ కాబట్టి ఎలా ఉండాలి? అక్కడ పరిచర్య కూడా దేవుని నిమిత్తం చేయాలి. అక్కడ నమ్మకంగా ఉండాలి. అక్కడ తన స్నేహితులతో ఎలా ఉండాలి? ఎవరైతే దేవుని యందు ఉన్నారో ఆ బిడ్డలతోనే ఫ్రెండ్షిప్ చేసే విధంగా ఉండాలి. ఎందుకు ఉండాలంటే తన్ని దేవునికి అప్పగించారు కాబట్టి. కానీ ఆ విధంగా కాకుండా వేరే విధంగా మారిపోతే మరి అది అంగీకారం అని అంటారా? మరి అక్కడ అనుకున్నారు, నాకు బిడ్డ కలిగితే నేను దేవుడికి ఇస్తానని. మరి మధ్యలో విడిచిపెట్టడం అంటే ఇదే మాట అండి. కొన్ని ఆటంకులు రావడం వల్ల, కొన్ని విషయాలు రాకపోవడం వల్ల విడిచిపెట్టేస్తూ ఉంటారు. అలాగే ప్రార్థన విషయాల్లో కూడా అంతే అండి. ఏదైనా ప్రార్థన రిక్వెస్ట్ కానీ ఏదైనా అడిగినప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే, ఆ కార్యం అవ్వలేదనుకోండి, ఆ పని అవ్వలేదనుకోండి, ఏం చేస్తూ ఉంటామండి? దేవుని విడిచిపెట్టేస్తూ ఉంటాం కదండి. ఈ పని అవ్వలేదు, ఇది ఇంతవరకే అని చెప్పేసి దేవుని విడిచిపెట్టేస్తూ ఉంటాము. కానీ అలా కాదండి. మన ప్రార్థన ఎలా ఉండాలంట? విసుక్కోకుండా ఉండాలంటండి. మన ప్రార్థన ఏంటండి? ఎంత చేసినా అవ్వట్లేదని విసుగుపడతానే ఉండకూడదంట. ఆయన చెప్తూ ఒక మాట అన్నారన్నమాట. ఆయన జీవితంలో ముందు చేసింది ఏంటండి? ఒక
వ్యాపారం చేసేవారంట. చేసినప్పుడు అవి సంబంధించినవి వ్యాపారంలో రోజుకి 1,00,000 పోతూ ఉండేయంట. లేదా వచ్చేస్తే 2,00,000 వస్తూ ఉంటాం. ఒక్క రోజులో 3,00,000 పోవడం, లేదా ఒక్క రోజులో 2,00,000 లాభం సంపాదించడం. అప్పుడు ఆయన ప్రార్థన ఎలా ఉంటుందండి? ఎంత రిక్వెస్ట్గా దేవుని అడిగేస్తారు, ఇవాళ 2,00,000 వస్తాయి, లేకపోతే 2,00,000 పోతాయి. అప్పుడు ఎంత ప్రార్థన ఉంటుందండి? దేవుణ్ణి ఏ విధంగా ప్రార్థన చేస్తుంటారు? చాలా ఇంకా ప్రభా ఇంక ఈరోజు ఈ పోకూడదు అని ఎంతో రిక్వెస్ట్గా చేస్తుంటారు. ఒకవేళ చేసినప్పుడు పోయి ఉంటే అండి, ఒకవేళ ఎంతో రిక్వెస్ట్గా దేవుడిని పాదాలు పట్టేసుకుని గట్టిగా అడిగేసి ఆ డబ్బులు పోకూడదు ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు ఒకవేళ పోయి ఉంటే ఏం చేస్తారండి? ఆయన ప్రార్థన ఏం చేస్తారు? ఆపేసే అవకాశం ఉంది, ఇంకా ఇతనికి విసుకొచ్చే అవకాశము ఉంది. ఇంకా ఏంటండి, ప్రభు మీద దేవుని మీద విశ్వాసము వెనకడిగేసే అవకాశం కూడా ఉంది ఈ విషయాల్లో కూడా కదండి. ఎక్కువ ప్రార్థించినా ఆ ప్రార్థన అవ్వకపోతే ఏముంటుందండి? వెనకడిగేసేసే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా వద్దు అని చెప్పేసి వెనక్కి తిరిగే అవకాశాలు చాలా ఉన్నాయంటారా లేవంటారా? చాలామంది ఈరోజు సంఘంలో కొంతమంది రావట్లేదు, మామూలుగా కొంతమంది వెనకడిగేశారు, రావట్లేదు అంటే కారణం ఏంటంటారు? కొన్ని దేవుణ్ణి అడుగుతారు కదండి. కొన్ని దేవుణ్ణి అడిగి ఆ కార్యాలు అవ్వలేదనుకోండి, ఏం చేస్తూ ఉంటారండి? ఇంట్రెస్ట్ పోతుంది. ఇంకా ఎవరి మీద? దేవుని మీద ఇంట్రెస్ట్ పోతుంది. పోయి ప్రార్థన చేసుకోలేకపోతారు, వాక్యాన్ని వినలేకపోతారు, ఇంకా ఏంటండి సంఘానికి రాలేకపోతారు, లేదా వాక్యాన్ని చదవలేకపోతారు. ఇవన్నీ వాస్తవాలు అంటారా అబద్ధాలు అంటారా? ఇవన్నీ నిజాలే కదండి. ఉన్నంతగా ఇప్పుడు ఉండలేకపోతూ ఉంటారు కదండి. ముందున్న అంత అలాగా ఎందుకు వెనకడిగేస్తున్నారు అంటే ఏంటండి, వాళ్ళు అడిగింది లేకపోతే వాళ్ళ జీవితంలో దేవుడు కార్యం చేయలేదు కాబట్టి వెనకడిగేయడం అన్నది ఇలా జరుగుతూ ఉంటుంది కదండి. అలాగా కాకుండా ఎలా ప్రార్థన చేయాలి? మరి ఎలా ప్రార్థన చేయాలి? మనం దేవుడికి దూరం కాకుండా ఇలా కాకుండా ఎలా ప్రార్థన చేయాలంటే కొన్ని విషయాలు ఉంటాయండి. మనం చూసినట్లయితే బైబిల్లో చూసినట్లయితే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఏం చేశారండి? వాళ్ళు అక్కడ ఏం జరిగిందండి? మొక్కమన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి? మొక్కనంటారు. వాళ్ళ విశ్వాసం ఎలా ఉందంట? అక్కడ ఆలోచించారంటారా? అయ్యి బాబోయ్, ఒకవేళ మొక్కపోతే మనం తీసుకెళ్ళి ఇందులో పాడేస్తారు, ఒకవేళ పాడేస్తే మనం చచ్చిపోతామేమో, ఒకవేళ ఏదైనా అయితే మనం అని ఆలోచించారంటారా? వాళ్ళ ముగ్గురు వాళ్ళు ఏం ఆలోచించారంటే ఆ క్షణంలో విషయమే ఆలోచించారు. ఏం విషయం అండి? మా దేవుడు ఏం జరిగినా పర్వాలేదు, ఒకవేళ రక్షించకపోయినా, అదేండి ఇక్కడ ఏంటంటే పాయింట్, ఒకవేళ దేవుడు రక్షించకపోయినా పర్వాలేదు అనుకున్నారు. కాబట్టి అక్కడ ఏం చేశారండి? ఒక అద్భుతం చూశారు. మన జీవితంలో కూడా మన ప్రార్థనలో కూడా కొన్ని ఇలా ఉంటాయన్నమాట. మన ప్రార్థన ఎలా ఉండాలంటే ఒకవేళ దేవుడు కార్యము చెయ్యకపోయినా పర్వాలేదు, ఒకవేళ దేవుడు ఆశీర్వాదము ఇవ్వకపోయినా పర్వాలేదు, ఒకవేళ దేవుడు ఆరోగ్యము ఇవ్వకపోయినా పర్వాలేదు, ఒకవేళ దేవుడు ఉద్యోగాన్ని ఇవ్వకపోయినా పర్వాలేదు అన్న విధంగా మనం ప్రార్థన చేయాలండి. ఏం ప్రార్థన చేయాలంటే ముందు ఏం జరిగినా పర్వాలేదు అలా చేయగలుగుతామంటారా? చేయగలుగుతారంటారా? అలాగా చేయలేరు కదండి. అలా చేయగలగాలండి. అక్కడ ఈ విషయం అన్నమాట. ఒకవేళ ఇందులో ఈ కార్యం జరగకపోయినా పర్వాలేదు, ఏం అవ్వకపోయినా పర్వాలేదు, కానీ నేను దేవుణ్ణి విడిచిపెట్టునని మనం ప్రార్థన చేసినప్పుడు అప్పుడు అక్కడ ఏం చూసారండి? వాళ్ళ ముగ్గురు ఏం చూసారు? అద్భుతాన్ని చూసారు కదండి. ఒక అద్భుతం అంటారా? ఇంకేదైనా పేరు ఉంటే పెట్టచ్చు. మనం వాళ్ళని తీసే విధానం కానీ, దేవుడు ప్రత్యక్షం అయ్యే విధానం కానీ, ఇవన్నీ ఇంకా అద్భుతం అనే మాట చిన్నది కదండి. అలా అనుకుంటే మన జీవితంలో ఏం చూడగలుగుతామండి? ఖచ్చితంగా చూడగలుగుతాం కదండి. పర్వాలేదు, ఏం జరిగినా పర్వాలేదని మన జీవితంలో ఎప్పుడైతే అనుకుని ప్రభా మీరే కావాలి, ఇవి ఏం జరిగినా పర్వాలేదన్నప్పుడు మనం కూడా అలాగా మంచి అద్భుతాలు చూడగలుగుతామండి. ఇక్కడ చూసినట్లయితే ఒక విషయం చూసుకుందామండి. రోమాపత్రిక ఒకసారి చూసుకుందామండి. 8వ అధ్యాయం.
32వ వచనం ఒకసారి చూద్దామండి. ఆయనతో పాటు ఒకసారి మళ్ళీ చదువుతామండి. 32 8:32 అండి. అదే తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించరు కదండి. ఇక్కడ అర్థమైందండి, ఈ విషయం అర్థమైందా? ఎవరికైనా అర్థం కాలేదా? ఈ విషయం అర్థమైందండి. అక్కడ తన సొంత కుమారుడిని వెనక్కి తీయకుండా అనుగ్రహించినప్పుడు కదండి, మనందరి కొరకు ఏమి అనుగ్రహించారండి? ఆయన తన సొంత కుమారుడిని కదండి పంపించారు కదండి. ఇక్కడ చూసినట్లయితే కదండి, ఆయన ఆలోచించారా? ఆలోచించలేదు. తన సొంత కుమారుని అనుగ్రహించినప్పుడు ఇక్కడ చూసినట్లయితే అందరి కొరకు ఆయన్ని అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడు కదండి. మనకి ఎందుకు అనుగ్రహించరండి ఆయన కదండి? తన సొంత కుమారునే మనకు అనుగ్రహించినప్పుడు మనం ఏదైనా అడిగినప్పుడు మనకు ఎందుకు అనుగ్రహించరండి ఆయన? ఈ విషయాన్ని మనం ఎలా తీసుకోవాలండి? చాలా అలా ఏదో విధంగా తీసుకోకూడదు. ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి కదండి. మనం ప్రార్థన చేసినప్పుడు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి కదా. దేవుడికి అసాధ్యమైంది ఏముంది? ఆయన సొంత కుమారునే మనకు అనుగ్రహించాడు. వెనక్కి తీసుకున్నారండి ఆయన్ని? ఇవ్వకుండా వెళ్ళలేదు కదండి. అలాంటప్పుడు మనం చేసే ప్రార్థన ఎందుకు ఆయన వెనక్కి తీసుకుంటారంటారు? ఎందుకు జవాబు ఇవ్వరంటారు? మనకు ఆ విశ్వాసం ఉండి మనం ప్రార్థన చేస్తే ఏసయ్య ఈలోక ఆశీర్వాదాలు ఇవన్నీ వద్దు, కానీ ఏదేమైనప్పటికీ ఏ పరిస్థితి ఏదైనప్పటికీ మీరు నాతో ఉంటే చాలు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తాడండి దేవుడు? అద్భుతాన్ని చేస్తూ ఉంటాడు కదండి మన జీవితాల్లో. అలాగే మొదటిగా ఏ విధంగా ప్రార్థన చేయాలో ఒక్క 3 విషయాలు చెప్పేసి నేను ముగించేస్తానండి. మళ్ళీ మనం వాళ్ళని తీసుకోవాలి కాబట్టి మరి అలా ఒకవేళ జవాబు రాకపోతే ఏం చేస్తూ ఉంటామండి? దేవుని విడిచిపెట్టేస్తూ ఉంటాం కదండి. అలా కాకుండా మన ప్రార్థన ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడో మరి బైబిల్లో ఉన్న విషయాలే కొన్ని విషయాలు చూద్దామండి. మొదటిగా ఎలా ప్రార్థన చేయాలంట? సమస్య వచ్చినప్పుడు కానీ ఏదైనా అవసరం వచ్చినప్పుడు కానీ, ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ, ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు కానీ మనం ఏ విషయాల కొరకు ప్రార్థన చేస్తామండి? ఎక్కువ ఏ విషయాల కోసం ప్రార్థన చేస్తాము? ఈ 3 విషయాలే కదండి. ఒకటి సమస్య, ఇంకోటి అనారోగ్యము, లేదా ఇంకోటి ఏంటండి? అవసరం కదండి. ఈ 3 విషయాలు. ఇంకేమైనా విషయాలు ఉంటాయంటారా మనం ప్రార్థన చేయడానికి? ఈ 3 విషయాల కొరకు ఏదైనా ప్రార్థన చేసినప్పుడు ఎలా ప్రార్థన చేయాలంట? ఏ విధంగా ప్రార్థన చేయాలంటే మొదటిగా విశ్వాసంతో ప్రార్థన చేయాలండి. ఎలా అండి? మనం ప్రార్థన చేయాలి, కానీ ఏ విధంగా ప్రార్థన చేయాలంట? విశ్వాసంతో చేయాలంట. ఎలా అంటే దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడని. ఇక్కడ మార్క్స్ సువార్త 11:24 చూద్దామండి ఒకసారి. మార్క్స్ సువార్త 11:24. అందుచేత ఏంటండి ఎలా ప్రార్థన చేయాలంటండి? మనం అడుగుతున్నాయన్ని పొంది ఉన్నామని విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడండి? అనుగ్రహిస్తాడు కదండి. మరి ఒక సాక్ష్యాన్ని విన్నాను అనమాట. 3-4 వీక్స్ బ్యాక్ మేము ఇక్కడికి రాలేనప్పుడు ఒక సాక్ష్యాన్ని విన్నాము. మరి వాక్యం చెప్పిన ఆయనే చెప్తున్నారు, చక్కటి సాక్ష్యం అన్నమాట. ఏంటంటే సాక్ష్యము, వాళ్ళ కుమార్తె ఉందండి, డాక్టర్ గారు ఆయన కుమార్తె ఉంది. తను చక్కగా చదువుతుంది. మరి చదువు నిమిత్తము మరి కెనడాలో జాబ్ కని వెళ్ళాలన్నమాట అండి. తను ఆ కెనడాలో జాబ్ కని వెళ్ళడానికి తను ప్రిపేర్ అవుతున్నప్పుడు మరి చక్కగా ఒక జాబ్కి ప్రిపేర్ అవ్వి మనం చదవాలంటే ఇది చిన్న విషయం అంటారా? ఏమని బిడ్డలు ఉన్నారు ఇప్పుడే చాలా భారం కదండి వాళ్ళకి చదువు విషయంలో. మరి చక్కగా చదివి మరి ఆ కెనడా వెళ్ళాలని చెప్పేసి మరి వీసా కోసం అని ప్రయత్నం చేసినప్పుడు అండి అక్కడ ఏంటంటే లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇటువంటి లైసెన్స్ అన్నీ వచ్చేసినాయి కానీ ఏం రాలేదండి, తనకి వీసా రాలేదు.
అది రిజెక్ట్ అయిపోయింది అనమాట. అది దానికోసం ఎదురు చూస్తూ ఉన్నదంట. పాపం చాలా చూస్తూ ఉండి ప్రార్థన రిక్వెస్ట్లో పెట్టారు, ప్రార్థన చేయమని చెప్పారు. అందులో ప్రార్థనలో కానీ గ్రూప్ ప్రేయర్లో కానీ అన్నింటిలోనే పెట్టారండి. చూసినప్పుడు ఏమైందంటే మిగతా అన్నీ వచ్చేసినాయి, కానీ వీసా మాత్రం రాలేదు. వీసా రాలేనప్పుడు మిగతా అన్నీ వచ్చేసినా ఏమవుతాయండి అవి? ఆ టైం ఉంటుంది, ఆ టైం అయిపోతే అవి రిజెక్ట్ అయిపోతాయి, ఇంక వేస్ట్ అయిపోయినట్లే. మరి ఇంత కష్టపడి మరి ఇంత అన్నీ సంపాదించుకుని అలా చదివిన అమ్మాయికి ఏమైందంటే రిజెక్ట్ అయిపోయిందండి. ఫస్ట్ సారి ప్రయత్నం చేసినప్పుడు రిజెక్ట్ అయిపోయిందంట. మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేద్దాము, ఇంకెందుకంటే టైం అయిపోతుంది, తను లైసెన్స్కి టైం అయిపోతుంది అనమాట. మళ్ళీ ఇంకొకసారి ట్రై చేస్తే వస్తుంది అనుకున్నప్పుడు చాలా కంగారు పడ్డారంటండి వాళ్ళిద్దరు పేరెంట్స్. వాళ్ళ పేరెంట్స్ చాలా కంగారు పడ్డారంట. ఏంటంటే మళ్ళీ రిజెక్ట్ అయితే పరిస్థితి ఏంటి అని, టైం అయిపోతుంది, అక్కడ లైసెన్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, మళ్ళీ రిజెక్ట్ అవుతే ఎలా అని చెప్పేసినప్పుడు అండి మళ్ళీ వెళ్ళి ఇంకొక అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ వెళ్ళి చూసినప్పుడు అది కూడా ఏం జరిగిందంట, రిజెక్ట్ అయిపోయిందంటండి వీసా. అక్కడ అన్నీ మళ్ళీ అవన్నీ సంపాదించుకుని అంటే క్యాన్సిల్ అయిపోయినట్టే అన్నమాట. క్యాన్సిల్ అయిపోయినప్పుడు చాలా అమ్మాయి ఎలా అయిపోయిందంటే, మేము చూసాం చాలా బాగుండేది, తిని ఇలా అయిపోతుందంటే సన్నంగా అయిపోయింది, ఇలా అయిపోయింది అంటే అనుకుంటున్నాం, కానీ తను ఇంత స్టడీ చేస్తుంది లేకపోతే ఈ విషయాల కొద్దీ ఇలా వెళ్ళిందని అనుకోలేదు మేము. చాలా డల్ అయిపోయిందండి అమ్మాయి. ఆ పేరెంట్స్ చెప్తున్నారు చాలా డల్ అయిపోయి చాలా బాధపడిపోయేది, చాలా భయం వేసేదంట ఏదైనా చేసుకుంటారేమో. మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళ హస్బెండ్ ఒక పక్క నుండి ఆయన కూడా ఏం చేసేసుకుంటుందేమో. వాళ్ళ అమ్మగారంట కనీసం వాష్రూమ్కి వెళ్ళినా కూడా వెనకాల ఉండేవారండి. అంటే ఎంత డిసప్పాయింట్ అయిపోయి చాలా, ఎందుకంటే అవన్నీ పోయినాయి, చాలా డిసప్పాయింట్ అయిపోయి చాలా అమ్మాయి డల్ అయిపోయి చాలా నిరాశపడిపోయింది అంటండి. ఇంకొకసారి ఛాన్స్ ఉందంట, అది ఇంకొకసారి మాత్రమే ఛాన్స్ ఉంది. ఇప్పుడు వరకు అన్నీ చాలా అయిపోయినాయి అని చెప్పేసి అయిపోయినప్పుడు వీళ్ళ పేరెంట్స్ అనుకున్నారంట, బాబు ఇంకొకసారి అవకాశం ఉంది, ఈసారి ఏదన్నా అయితే ఇంక పిల్ల మన చేతులకి దక్కదు, చాలా డిసప్పాయింట్ అయిపోతుందని అనుకున్నప్పుడు తర్వాత కొన్ని రోజులకి దాన్ని ఏం చేసిందంట, చక్కగా శుక్రవారం ప్రార్థనకి వెళ్ళడము, ప్రార్థనలో ఏకీభవించడము, ప్రార్థనలో ఉండడము, ఎక్కువ సమయం దేవుడితో గడపడం, ఎక్కువ బైబిల్ చదవడము ఇలా చేసిందంట. చేసి మరి తనకు కావాల్సినవన్నీ కొనేసుకుంటుందంటండి. పేరెంట్స్కి ఏమో చాలా టెన్షన్ వచ్చేస్తుందంట అంటున్నారు. మాకైతే చాలా టెన్షన్ వచ్చేసింది. తనకు అక్కడికి వెళ్ళి అక్కడ ఉండవలసిన వస్తువులు అంటే ఏమేమి పట్టుకెళ్ళాలి, అక్కడ వేసుకోవాల్సినవి కానీ అక్కడ వంట చేసుకోవాల్సిన సామాన్లు కానీ ఇవన్నీ కొనేస్తూ ఉండదంట. కానీ కొనేసినప్పటికీ పేరెంట్స్కి ఎలా ఉంటుందండి, ఒకవేళ ఇవన్నీ కొనేసుకుంటుంది, ఇవన్నీ చేసేస్తుంది, ఒకవేళ అది రిజెక్ట్ అయితే రాకపోతే వీసా తన పరిస్థితి ఏంటి? ఇప్పటికే చాలా డిసప్పాయింట్ అయిపోయింది, ఒకవేళ అది కూడా రాకపోతే పరిస్థితి ఏంటని చాలా కంగారు పడిపోయారంట. కంగారు పడిపోయి అమ్మ అన్నీ ఎందుకు కొనేసుకుంటున్నావు అమ్మ, ఏం కొనొద్దు, తర్వాత కొనుక్కుంది, కానీ అక్కడికి వెళ్ళాక కొనుక్కుంది, కానీ టైం ఉంటుంది కదా, వీసా వచ్చినా ఒక 2 నెలలు టైం ఉంటుంది అంటే 2 నెలలకు నువ్వు కొనుక్కుంది కానీ అంటే పర్వాలేదు డాడీ, నాకు దేవుడు అనుగ్రహిస్తారు. ఎంత నమ్మకం పెట్టేసుకుందంటే దేవుడి మీద ఆధారపడిపోయి ఇంకా తను ఏ వాక్యానండి, ఈ వాక్యాన్ని అనమాట. ఇప్పుడు చూసాం కదండి మార్క్స్ సువార్త 11:24. మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవడము, ఎక్కువ ప్రార్థనలో గడపడం, ఆ గదిలో ఉండి ఎక్కువ దేవుడితో సమయం గడపడం, వాక్యం చదువుకోవడం, ధైర్యం తెచ్చుకుని డాడీ ఏం పర్వాలేదు, ఏమీ అవ్వదు, నేను అడిగేశానంటే దేవుడు ఈసారి వీసా వచ్చేస్తుంది అంతే అన్నప్పుడు వీళ్ళకేమో టెన్షన్ వచ్చేస్తుందంట అండి. పేరెంట్స్ చాలా టెన్షన్ పడిపోతున్నారంట. ఈసారి రిజెక్ట్ అయితే ఏమైపోద్దో, ఈసారి ఎలా పట్టుకోవాలి, తను ఎలా ఫేస్ చేయాలన్నప్పుడు అప్పటికే అంటున్నారంట, అమ్మ రిజెక్ట్ అయినా ఏమనుకోద్దమ్మా, అప్పుడు కొనుక్కుంది కానీ ఏం పర్వాలేదు, మేము అందరం ఉన్నాం కదా అని దయ చెప్తూ ఉంటే తను ఈ వాక్యం చూపించి అందంట, నేను అడిగేశాను దేవుడు అనుగ్రహిస్తారండి. మరి చక్కగా మరి ప్రార్థించే విధంగానే మరి అక్కడ వీసా రావడం, మరి చక్కగా వెళ్ళడం జరిగిందంటండి. ఎంత దేవునికి మహిమండి. అలాగా మన ప్రార్థనలు కూడా ఏ విధంగా ఉండాలండి, విశ్వాసంతో ఉండాలి కదండి. దేవుడు ఖచ్చితంగా ఇక్కడ వాక్యం చెప్తుంది కదండి, అడిగిన వాటిని పొందుకుంటామనే విశ్వాసం ఉన్నప్పుడు, ఆ విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు మన బైబిల్లో విశ్వాస ప్రార్థన ఏంటండి, రోగిని స్వస్థపరిచినట్టుగా కదండి, అవసరాన్ని తీర్చినట్టుగా కదండి. మరి ఏ అవసరం ఉన్నా ప్రార్థించినప్పుడు ఎన్ని అవసరం ఏమైందండి, తీర్చబడినట్టుగా మనం చూస్తున్నాం కదండి. సమస్యలో ఉన్నప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందండి, బైబిల్ అనేక చూస్తూ ఉన్నాం. విశ్వాసంతో ప్రార్థించినప్పుడు అద్భుతాలు చూసినట్టుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం కదండి. అలాగే మన జీవితాల్లో కూడా విశ్వాసం నుంచి ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా ఏం జరుగుతుందండి, మన జీవితాల్లో మనం అనేక కార్యాలు చూడగలుగుతామండి. అదేవిధంగా రెండో ఎలా ప్రార్థన చేయాలంటే, మొదటిగా విశ్వాసంగా ప్రార్థన చేయాలన్నాను కదండి. రెండవది చూసినట్లయితే మార్క్స్ సువార్త 9:14 చూసినట్లయితే నేను స్పీడ్గా చెప్పేస్తున్నానండి. ఇక్కడ ఒక స్టోరీ ఉంది కదండి, ఎవరికైనా తెలుసండి. మార్క్స్ సువార్త 9:14 చూస్తున్నట్లయితే అక్కడ ఒక వ్యక్తి కనబడతాడు. ఎవడండి, దెయ్యం పెట్టిన కుమారుడు. తెలుసండి స్టోరీ, తెలియదా, చెప్పమంటారా?
కదండి. దయ్యం పెట్టిన కుమారుడు కనిపిస్తూ ఉంటాడు కదండి. కనిపించినప్పుడు ఏం జరుగుతుందండి? అక్కడ ఏం చేస్తూ ఉంటుంది ఆ దయ్యం ఆ బిడ్డని? అక్కడ వాక్యం అంతా చూసుకున్నట్లయితే చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది కదండి. ఆ ఇబ్బంది పడినప్పుడు వాళ్ళు వచ్చి ఏం అడుగుతారంటే యేసుప్రభు వారి శిష్యులను అడుగుతూ ఉంటారు, ప్రార్థన చేయమని అడుగుతారు. ఈ స్టోరీ అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఒకసారి మార్క్స్ అయితే 9 నుండి చూసినట్లయితే ఉంటుంది కిందకి. అక్కడ ఏంటండి యేసుప్రభు శిష్యులను అడుగుతూ ఉంటారు ప్రార్థన చేయమని. అప్పుడు యేసుప్రభు శిష్యులు ప్రార్థన చేసినప్పుడు దయ్యం వెళ్ళిపోయిందండి. ఒకసారి అందరూ వినాలి, పడుకున్న వాళ్ళందరూ ఒకసారి వినాలి, నా మాట వినాలి. ఏం జరిగిందండి అక్కడ? వాళ్ళందరూ ప్రార్థన చేశారు. యేసుప్రభు శిష్యులు వెళ్ళి ప్రార్థన చేస్తారు. అప్పుడు ఏం జరిగింది? అద్భుతం జరిగిందంటారా? జరిగిందా? జరగలేదండి, జరగదు కదండి. జరగలేనప్పుడు వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా ఆ దయ్యం వెళ్ళలేదు, ఏం జరగలేదు. అక్కడ జరగలేనప్పుడు ఎందుకు జరగలేదు అంటారు? అసలు ఇందాక విశ్వాసం చూసేసాం కదండి, అసలు ఎందుకు జరగలేదు అంటారు? ఇక్కడ అదే ఇది అడిగి ఆ వచనంలోనే 9 నుండి 14, 28 అలా చూసుకుంటూ ఉంటే నేను చదివినిపించింది కానీ చెప్పేస్తున్నాను ఒక స్టోరీ లాగండి. అక్కడ యేసుప్రభు వారి దగ్గరికి వస్తారు శిష్యులు కదండి. ఎప్పుడు వస్తారండి? స్టోరీ తెలియదండి ఎవరికి. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి అడుగుతారు, శిష్యులు వచ్చి అడుగుతారు యేసుప్రభు వారిని. మేము ఏమని అడుగుతారు? మేము ప్రార్థన చేసినప్పుడు ఎందుకు కార్యం అవ్వలేదని అడుగుతారు. ఎందుకంటారు? మనకి ఏదన్నా తెలుసు అంటారా? నమ్మకం అంటారా? ఇంకా నమ్మకం వల్ల అవ్వలేదంటారా? విశ్వాసం వల్ల అవ్వలేదంటారా? ఇంకేదో తెలుసండి ఎవరికైనా? అసలు ఎందుకు అక్కడ కార్యం జరగలేదంటారు? అక్కడ ఎవరో చెప్పారు ఉపవాసం. ఇక్కడ యేసుప్రభు వారు చెప్తూ ఉంటారు. ఇక్కడ ఆలోచనలోనే 29 అనుకుంటా అండి. మార్క్స్ వార్త 9:28 అనుకుంటాయి. ఒకసారి చూద్దామండి. అవును, ఇక్కడ ప్రార్థన వల్ల ఉంది కదండి. ఒకసారి ఫుట్నోట్లో చూద్దామా కింద. కింద ఫుట్నోట్లో ఉంటుంది. మన ప్రార్థనను చదివేసి వదిలేసుకుంటాం. కింద ఫుట్నోట్లో చూడమండి. ప్రార్థన అంటే ఇక్కడ ఏంటండి? ఉపవాసం వల్ల కదండి. కొన్ని కార్యాలు ఎప్పుడు జరుగుతాయండి? ప్రార్థన వల్ల అంటారా? ఎందుకు శిష్యులు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఎందుకు దయ్యాలు వెళ్ళలేదంటారు? అక్కడ కార్యం ఎందుకు చూడలేదంటారు? దేని వల్ల అంట? ఇక్కడ యేసుప్రభు చెప్తున్నారు దేనివల్ల అండి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలండి. మరి కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, మన జీవితంలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఎలా ప్రార్థన చేయాలండి? విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం, అది కరెక్టే. కానీ ఇంకో ప్రార్థన ఏంటండి? ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన. అమ్మగారితో ఉంది నెక్స్ట్ పాయింట్. ఉపవాస ప్రార్థన అండి. ఉపవాసంతో ప్రార్థన చేయాలి. ఈ విషయంలో పాస్టర్ గారు ఎప్పుడు మమ్మల్ని దెబ్బలాడుతూ ఉంటారు. ఎప్పుడు ఉపవాస ప్రార్థన ఎక్కువ చేసినట్టు కనబడమండి, మేము వాళ్ళకి కనబడం అంతే. కొన్ని సంవత్సరాల నుండి నేను ఉపవాస ప్రార్థనలో పాల్గొనట్లేదు, ఇది వాస్తవం. ఇక్కడే నేను బలిపీఠం మీద ఉండి చెప్తున్నాను. అంటే రోజు తినడం అనే అలవాటు ఏంటంటే ఎప్పుడో ఒకసారి తినకుండానే ఉండిపోతూ ఉంటాం. కానీ ఉపవాస ప్రార్థన ఏ విధంగా చేయాలండి? ఇట్లా అన్ని పనులు చేసేసుకుని చక్కగా అన్ని పనుల్లోనూ వండుకొని అన్నీ మన పిల్లలకు కూడా పని అంతా చక్కబెట్టేసి మనం ప్రార్థన చేస్తే అయిపోద్దంటారా? అలా కాదు కదండి. దానికి తగిన ఉపవాస ప్రార్థన అంటే ఎక్కడ ఉండాలండి? దేవుని సన్నిధిలో మొరపెట్టేవారుగా ఉండాలి. చిన్నప్పుడు ఉండేయండి ఉపవాస ప్రార్థన ఖచ్చితంగా ఉండి. పాస్టర్ గారు వెళ్ళి 2 రోజులు 3 రోజులు 4 రోజులు ఇప్పుడు చర్చ్ అంటున్నాను కదండి, మోషే పాస్టర్ గారు చర్చి అక్కడ ఉండిపోయేవారు డాడీ వెళ్ళి. అప్పుడు నేను చంపుతో పంచదార నీళ్ళలో మజ్జిగో కలిపి తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు. డాడీ 2 రోజులు 3 రోజులైనా చర్చిలో ఇంటికి రావడాలు ఏమి ఉండవండి. ఇంకా అక్కడే ఒక వారం రోజులు 4 రోజులు, నాకు తెలిసి 5 రోజులు 6 రోజులు అలా ఉండేవారు. అక్కడ ఉండే ప్రార్థన చేసేవారు. అవి పట్టుకెళ్ళి ఇస్తూ ఉండేవాళ్ళు చిన్నతనంలో. ఉపవాస ప్రార్థనలు అంటే ఎలా ఉండేయండి? ఆ విధంగా ఉండేది. అంటే దేవుని మందిరం, దేవుని బలిపీఠం విడిచిపెట్టేవారంటారా? విడిచిపెట్టేవారు కాదు, దేవుని సన్నిధిలో ఉండే ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారండి. ఇప్పుడు ఆ ప్రార్థనలు ఉన్నాయంటారా? 1 గంట ప్రార్థన చేసుకుని ఇంట్లో పంచాయతీ పెట్టేసుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటాం కదండి. ఏదైనా 2 గంటలు ప్రార్థన చేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాం. అలా కాదు కానండి, ఉపవాసం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలోనే మరి మొరపెట్టేవారుగా ఉన్నట్లయితే ఏం చేస్తామంటే అప్పుడు ఏం జరిగిన అక్కడ కార్యము? దయ్యాల్ని వెళ్ళగొట్టేవారుగా ఉండేవాళ్ళు. అంత శక్తిని మనం పొందుకుంటామని దేని ద్వారా అంటారు? ఉపవాస ప్రార్థన ద్వారా. అదేవిధంగా చూసినట్లయితే మూడవ విధంగా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ యోహాను సువార్త ఒకసారి చూద్దామండి. అయిపోతుందండి ఒక 5 నిమిషాలు. మరి మీరే సమయం లేట్గా ఇచ్చారు కాబట్టి నేను లేట్గా చెప్పాల్సి వస్తుంది.
యోహాను సువార్త 11:33 ఒకసారి చూద్దామండి. ఇక్కడ ఇది ఒక స్టోరీ మనందరికీ తెలుసు, లాజరు గురించి కదండి. లాజరు గారి గురించి అందరికీ తెలుసా తెలియదండి? ఈ స్టోరీ మనందరికీ తెలుసు కదండి. ఏం జరిగిందండి? యేసుప్రభువు అక్కడ ఆ సమయంలో ఉన్నారా? లాజరు చనిపోయినప్పుడు ఉన్నారండి? లేరు. ఆ సమయంలో లేనప్పుడు ఏం జరిగింది? లాజరు చనిపోయారు కదండి. చనిపోయినప్పుడు మరి మళ్ళీ యేసుప్రభువు వచ్చినప్పుడు ఏం చూసారు అక్కడ? ఆయన లాజరు చనిపోయారు అనే విషయాన్ని ఆయన తెలిసింది కదండి. తెలిసినప్పుడు వెంటనే ఏం జరిగిందంటే అక్కడ విషయం చూస్తూ ఉంటాం కదా. అక్కడ ఏం చేస్తుంది ఆమె? అక్కడ చుట్టూరు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఇక్కడ మనకి యోహాను సువార్త 11:33 చూసినట్లయితే ఏం చేస్తున్నారంట? చుట్టూరు ఉన్న వాళ్ళు కూడా ఓదార్స్తున్నారు అన్నట్టుగా మనం చూస్తాం కదండి. ఓదార్స్తున్నారంట ఎవరిని? ఎవరిని? మరియని కదండి. ఏడుస్తుంది కదండి. ఏడుస్తూ వచ్చి మరి యేసుప్రభువు వారి వద్దకి నవ్వుతూ వచ్చిందంటారా? లేదయ్యా, రండయ్యా, మీరు లేనప్పుడే ఇలా జరిగిందా అని అన్నదంటారా? అక్కడ ఏం చేసిందంటే తను ఏడ్చిందండి. మరి ఎగ్జాంపుల్గా చెప్తూ ఒక విషయాన్ని చెప్పారన్నమాట. ఏంటంటే ఒక వ్యక్తి ఒక పెద్ద ఆయన చనిపోయారంటండి ఆ కుటుంబానికి. ఆ కుటుంబానికి ఆ పెద్ద ఆయన చనిపోయినప్పుడు వీళ్ళు వెళ్ళాల్సి వచ్చిందంట. భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళవలసి వచ్చిందంట. వెళ్ళాలనుకున్నప్పుడు ఇంటి దగ్గర నుండి బయలుదేరి వెళ్ళాలి కదండి. ఎన్నో విషయాలు దారిలో ఎంతో అనుకుంటా వెళ్ళారంట. ఏంటి? అయ్యి బాబు, ఆ భార్యని వాళ్ళ బిడ్డల్ని ఎలా ఓదార్చాలో తెలియట్లేదు. వాళ్ళు చాలా కృంగిపోతారు. ఎందుకంటే యజమాని చనిపోయారని తెలిస్తే వాళ్ళు ఏం చేస్తారు? చాలా కృంగిపోతారు. ఎలా ఓదార్చాలో తెలియట్లేదమ్మా అని చెప్పేసి ఇలా ఓదార్చాలి అలా ఓదార్చాలని చెప్పుకుంటా మరి ప్రయాణం అంతట్లోనే బాధతోనే వెళ్ళారంటండి. చాలా అక్కడికి వాళ్ళని ఎలా పట్టుకోవాలో తెలియదు, వాళ్ళని ఎలా ఓదార్చాలో తెలియదు, చాలా వేదంతో ఉంటారు. భర్తను కోల్పోయి అని చెప్పేసి వెళ్ళినప్పుడు ఇంకే బాబోయ్ ఎలా ఫేస్ చేయాలో అంటూ ఉంటాం కదండి. ఎవరైనా చనిపోయినప్పుడు అమ్మో పక్కన వ్యక్తిని ఎలా ఫేస్ చేయాలి, తను ఎలా ఫేస్ చేయాలి అనుకుంటూ ఉంటాం కదండి. మరి ఆ విషయం చాలా కష్టం కదండి. సులువు అంటారా? ఎవరైనా చనిపోయినప్పుడు పక్క వాళ్ళని ఓదార్చడం అనేది చాలా కష్టమైంది. ఎందుకంటే నేను చూశాను. మరి మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్ కానీ మదర్స్ కానీ చనిపోయినప్పుడు వాళ్ళు పట్టుకుని వాళ్ళకి ధైర్యం చెప్పడం అనేది చాలా కష్టమండి కదండి. వాళ్ళని ఓదార్చడం చాలా కష్టమైన పని. ఎవరైనా ఓదార్చగలుగుతామంటారా? అది చాలా కష్టమైంది. వాళ్ళు అలా అనుకుంటా వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళేసరికంట వాళ్ళ కుమార్తె ఏమో టీ తాగుతూ ఉందంటండి అక్కడ కూర్చుని. మరి ఆవిడేమో వచ్చి వచ్చారా, రండి కూర్చోండి, టీ తాగండి అంటున్నారంట. వీళ్ళేమో ఎంతో అనుకుని వెళ్ళారంట. అయ్యి బాబు, ఎలా కన్నీళ్ళు తోడాలి, ఎలా ఏడుస్తారో అనుకుంటా వెళ్ళారంట. మరి అక్కడ చూసినట్టయితే సిచ్యువేషన్ ఎలా ఉందండి? వేరే విధంగా ఉందంట. అయ్యి బాబు, మనం ఏమనుకున్నాం, వాళ్ళు పట్టుకోలేమనుకున్నాం, కానీ వాళ్ళు ఏమి బాధ ఏమీ లేనివి బాగానే ఉన్నారని మళ్ళీ వీళ్ళు తిరిగి వచ్చేసారంట. ఇక్కడ కూడా మరి యేసుప్రభువు వారు వస్తున్నప్పుడు మరి ఎలా ఉందండి? ఒకవేళ మామూలుగా ఉండి అయ్యా మీరు లేనప్పుడు చనిపోయారు ఇప్పుడు వచ్చారా అని ఉంటే అక్కడ అద్భుతం చూద్దరండి. ఆవిడ ఏం చేసిందండి? ఏడ్చింది కదండి. ఆ ఏడని చూసి అక్కడ యేసుప్రభువు వారు ఏం చేసినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నామండి. ఆయన కూడా కన్నీళ్ళు విడిచినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఏం జరిగిందండి? ఒక అద్భుతాన్నే మనం మళ్ళీ తిరిగి లేపడం అనే అద్భుతాన్ని మనం చూస్తూ ఉంటాం కదండి. అలాగే మరి ఒకవేళ ఇక్కడ లాజరు తిరిగి బ్రతకడానికి కారణం ఏమైందండి? యేసుప్రభువు వారు లేపడమే అనుకుంటాం కదండి. కానీ ఇక్కడ తను మరియ కార్చిన కన్నీరు కారణమని స్పష్టంగా తెలుస్తుంది కదండి మనకి. మరి కన్నీటి ప్రార్థన మన జీవితాల్లో కూడా అండి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలండి? మనం ఏడ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏడుస్తారు కదండి. ఏడుస్తారండి ఖచ్చితంగా. మన ఆనందపడినప్పుడు ఆయన ఆనందపడతారు. ఓహో మనకు కష్టం వచ్చింది, నా కన్నీళ్ళు ఎవరు మనకు తోడుగా లేరు, ఇది నా బాధే అనుకుంటా ఉంటాం. కానీ మనం అలా అనుకోవడానికి లేదు. ఇక్కడ ఏంటండి బైబిల్లో చెప్పింది చక్కగా ఏంటి? యేసుప్రభువు వారు కూడా ఏడ్చినట్టుగా మనం చూస్తున్నాం. మనం ఏడ్చినప్పుడు మన ప్రార్థనలో మరి ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తారండి. కన్నీటి ప్రార్థన దేవుడు చాలా విలువిస్తాడండి. మరి ఈ విషయాల్ని ఒకసారి చూసుకున్నట్లయితే చాలా విషయాల్లో మనం కొన్ని విషయాల్లో జయించుకోలేకపోతాం కదండి. ఇక్కడ ఏంటండి? మళ్ళీ చనిపోయిన లాజరు తిరిగి లేవడానికి శక్తినిచ్చింది కదండి. ప్రార్థన అండి ఏం వేడుకుంది దేవుణ్ణి? ఆవిడ కన్నీటి
కన్నీటితో వేడుకున్నప్పుడు. అలాగే మన జీవితాల్లో కొన్ని ఉంటాయి కదండి, కొన్ని అనుభవాలు ఉంటాయి. ఒకవేళ కొన్ని విషయాల్లో జయించలేకపోతాం, కొన్ని విషయాలు ఒకవేళ అది ఆర్థిక విషయంలో అయినా సరే, ఉద్యోగం విషయంలో అయినా సరే, లేదా చదువుకునే చదువులో అయినా సరే, చిన్న బిడ్డలు ఉన్నారు వాళ్ళు చదువుకునే విషయంలో కానీ, వ్యాపారం విషయంలో కానివ్వండి, ఏ విషయంలో అయినా సరే కొన్ని ఉంటాయి జయించలేకపోతూ ఉంటాం కదండి. కొన్ని విషయాలు జయించలేకపోతున్నామండి, ఈ విషయం నుంచి బయటకు రాలేకపోతున్నామండి అంటారు. కొన్ని అలవాట్లండి, చెడు అలవాట్ల నుంచి కూడా ఒకవేళ ఒక మొబైల్లో చెడు చూసే అలవాట్ల నుంచి బయటకు రాలేకపోతున్నాం అనుకోవచ్చు. ఒకవేళ చెడు సహవాసాలు అనుకోవచ్చు, ఎవరికైనా స్నేహితులతో వెళ్ళి ఇలా చెడుగా ఉండలేకపోతున్నాను, మంచిగా ఉండలేకపోతున్నాను, ఎప్పుడు మళ్ళీ అలాగే వెళ్ళిపోతున్నాను అనుకోవచ్చు. ఒకవేళ దేవుడికి దూరం చేసే కొన్ని విషయాలు ఉంటాయండి, ఆ విషయాల్లో కూడా మేము జయించలేకపోతున్నాను ప్రభా, ఎప్పుడు ఇలాగే వెనకడుగా అయిపోతున్నాను అనుకుంటే కనుకండి, ఎప్పుడైతే మనం ఖచ్చితంగా కన్నీటి ప్రార్థనతో దేవుని దగ్గర మొరపెట్టామో, ఈ విషయంలో నేను జయించలేకపోతున్నాను, లేకపోతే ఈ విషయంలో నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, లేకపోతే ఈ ఇబ్బందులు వెనక ఉండిపోయానని ప్రతి విషయాన్ని, ఏ విషయమైనా సరే కన్నీటితో ప్రార్థన చేసి దేవుడి దగ్గర పెట్టినప్పుడు ఖచ్చితంగా దాని నుండి ఏం చేస్తామండి, ఇక్కడ లాజరు లేచే శక్తినిచ్చింది కదండి ఆ కన్నీరు. అలాగే మన జీవితాల్లో కూడా ఏదైనా జయించలేని ఏ విషయం ఉన్నా కూడా దేవుడు ఖచ్చితంగా మన కన్నీటి ప్రార్థన ద్వారా ఏమిస్తాడండి, శక్తిని ఇస్తాడు, విజయాన్ని ఇస్తాడండి. మరి ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. ఏంటంటే ఆ 3 విషయాలు ఏంటంటే, మొదటిగా ఏమనుకున్నామండి, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం అనుకున్నాం. ఇది ఖచ్చితంగా దేవుడు చేస్తాడని. విశ్వాసం ఉంచే ముందు ఇంకొక విషయం ఉంది, ఏంటండి, ఒకవేళ కార్యం చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు, దేవుడు ఆశీర్వాదం ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు, ఒక ఆరోగ్యం ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నేను దేవుణ్ణి విడిచిపెట్టను అనే విశ్వాసంతో అండి ముందు. అప్పుడు విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ఏం జరుగుతుందండి, కార్యం చూస్తాం కదండి. అలాగే విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు కార్యం చూస్తాం. తర్వాత ఏంటండి, ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు అద్భుత కార్యాలు చూస్తాం. అలాగే కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తామండి, విజయాలు చూస్తూ ఉంటాం. మరి మన జీవితాల్లో ఈ 3 ప్రార్థన విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందామండి. మన జీవితాల్లో ఒకవేళ ఏ విషయంలో అయినా అడిగేసి దేవుడు చెయ్యకపోతే వెనకడిగేసి వారుగా కానీ మనం ఎవరైతే ఉన్నామో ఒకవేళ సరి చేసుకుందామండి. ఏదేమైనప్పటికీ ప్రభు, ఒకవేళ మా జీవితంలో ఏం జరగకపోయినా సరే మీరుంటే చాలా అని ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఏం చూసారండి, అందరూ ఏం చూసారండి, బైబిల్లో వాళ్ళు విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు బైబిల్ అంతా ఏంటండి, ఏం చూసారండి, వాళ్ళు ఖచ్చితంగా అద్భుతాలు చూసినట్టుగా చూస్తారు, ఆశ్చర్యకార్యాలు చూసినట్టుగా మన బైబిల్ చెప్తా ఉంది. మరి మనం ఎందుకు చూడలేమంటారు? మనం కూడా ఆ విధంగా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా అవన్నీ చూడగలుగుతామండి. మరి ఈ విషయాలతో జ్ఞాపకం చేసుకుందాము. మరి ఇప్పుడు మాటలు దేవుడు దీవించిన గాక. మరి ప్రార్థన చేసుకుందామండి, బలం సంపిస్తాం కాబట్టి అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం, సిద్ధపడదామండి.